హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ మోమోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బోన్లెస్ అంటే బోన్ ఉన్నాయి కూడా తీసుకునవచ్చు. నేను ఇక్కడైతే చికెన్ని ఒక 10 ముక్కలు తీసుకొని బాయిల్ చేసిన వీటిని విడివిడిగా చిన్న చిన్నగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే చిన్న చిన్నగా కట్ అంటే తీసి పెట్టిన. ఇంకా 4 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటో ఎక్కువ వేయరాదు, టేస్ట్ అంత బాగాలేకుంటుంది. ఇప్పుడు కడాయి ఉంచుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగంత పసుపు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనించుకోవాలి ఉల్లిగడ్డలు ఆయిల్లో. కలర్ అయితే చేంజ్ కాకూడదు. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకటే టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న. రెండింటిని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత ఉంచి టీ స్పూన్ చిల్లీ పీడ్స్, 1 టీ స్పూన్ ఆర్గానిక్ వేసుకున్న. పిల్లలకి ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు, అందుకోసంకి వేసిన. నేనైతే పిజ్జా బర్గర్లో వేస్తారు కాబట్టి ఇందులో వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక సగం టీ స్పూన్ వేసుకున్న. నూడిల్స్ ప్యాకెట్ చైనీస్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేస్తున్నా. వీటన్నిటిని మసాలాలను బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఇప్పుడు చికెన్ ఏదైతే మనం చిన్న చిన్నగా ముక్కలు చేసి ఉంచినామో ఆ చికెన్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేయాలి. ఎందుకంటే చికెన్కి మొత్తం మసాలా పట్టాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, 2 నిమిషాలు అయిన తర్వాత చాలా బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది మసాలా అయితే. ఇప్పుడు ప్రిపేర్ చేసినాం. ఇప్పుడు చపాతీల కోసంకి పిండి తీసుకోవాలి. మైదా పిండి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు తీసుకున్నా. ఇందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి అయితే చపాతీల పిండి లాగానే కలుపుకోవాలి. మైదా పిండితోటి చేస్తే మోమోస్ చాలా బాగా వస్తాయి. గోధుమ పిండితోటి కూడా చేయవచ్చు, కానీ కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయి. అందు గురించి ఎక్కువ శాతం అయితే మైదా పిండితోటే చెయ్యాలి. ఇక పిండిని అయితే కలిపి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఎంత బాగా మొత్తం బాగా తడపాలి, అప్పుడు బాగా వస్తుంది. ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ కోసం పెట్టాలి, పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం చపాతీల కోసంకి పిండి మొత్తాన్ని విడదీసుకొని చపాతీలకి ఎంత కావాలో అంత తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. మొత్తం చిన్న చిన్నగా కూడా పూరీలాగా రుద్దుకునవచ్చు, కానీ అయితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడైతే పెద్ద చపాతీ చేసి ఒక వాటి తీసుకొని వాటి సహాయంతో కట్ చేసిన. ఇక్కడ చూడండి, మీకు చూపించినట్లు ఇలాగనే చేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకటే పూరీలా 4-5 అయితే వస్తాయి మోమోస్లు. ఇంకా మనం చిన్న చిన్నగా పూరీలని చేస్తూ ఉంటే టైం అయితే అవుతుంది. నేను ఇక్కడ మా బాబుకి టిఫిన్ కోసంకి మార్నింగ్లో చేసి ఇవ్వడానికే ప్రిపేర్ చేసిన. అందు గురించి టైం అవుతుందని నేను ఇక్కడ తొందరగా ఇలా చేసిన. పూరీలు అయితే చాలా బాగా వస్తాయి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో. ఇంకా మనం పూరీలు రుద్దుకుంటే కూడా చల్పగా లావుగా అనిపిస్తాయి, కానీ ఇక్కడ మొత్తం ఒకటే సైజులో వస్తాయి. అందుకోసంకి ఇక్కడ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మసాలా పెట్టి మోమోస్ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను చూడండి. ఏ ఆకారంలో అయినా చేసుకునవచ్చు. నేను ఇక్కడ మోదక ఆకారంలో
చేసిన. ఇంకా ఒకటైతే కరంజలు కర్షికాయలు ఎలా చేస్తామో అలాగున చేసుకునవచ్చు. నేను అలాగున చేసి నా బాబుకైతే టిఫిన్లో అలాగనే ఇచ్చిన. ఇవైతే పాప కోసంకి చేసి పెట్టిన. మా బాబు టిఫిన్లోకి నేను కర్షికాయలు ఎలా చేస్తారో అలాగనే చేసిన. ఇప్పుడు ఈ మోమోస్ల ఆకారంలో అంటే బయట దొరికే మోమోస్లా చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఎందుకంటే బయటి నుంచి తెచ్చేటివే వాళ్ళు ఎక్కువ శాతం ఇష్టపడతారు. అందుకోసంకి ఇవైతే మొత్తం రెడీ చేసిన. ఇప్పుడైతే స్టీమ్ తీసుకోవాలి. స్టీమర్ ఉంటే స్టీమర్తో స్టీమ్ తీసుకోండి. లేకుంటే ఒక కడాయిలో వాటర్ పోసి అందులో ఒక స్టాండ్ ఉంచి ప్లేట్ ఉంచవచ్చు. ఇట్లనే నా దగ్గర స్టీమర్ ఉంది కాబట్టి నేను స్టీమర్ తోటే స్టీమ్ తీసుకుంటున్నా. స్టీమర్లో కొంచెం ఆయిల్ అంటించుకోవాలి. ఎందుకంటే ఇవి అంటకుండా స్టీమర్కి ప్లేట్కి లోపల. ఇంకా మొత్తం అయితే పెడుతున్నా. ఎన్ని చేసినా అన్ని మోమోస్లు అయితే ఉంచిన ఒక 10-15 అయితే ఉంటాయి. నా దగ్గర పెద్దగానే ఉంది పాత్ర, అందు గురించి అందులోనే మొత్తం ఉంచిన. ఇక్కడ చూడండి, ఇవి మార్నింగ్ బాబు కోసం చేసినవి కూడా చూపిస్తున్నా. ఇంకా ఇప్పుడైతే మొత్తం స్టీమ్ కానీ ఇంకైతే ఏం టైం పట్టదు. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలలోనే అయిపోతాయి స్టీమ్. ఎంత చల్పగా చేస్తే అంత బాగా వస్తాయి మోమోస్లు. ఇక్కడ చూడండి చికెన్ మోమోస్ ఎలా అనిపించినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ చికెన్ మోమోస్ని? మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీల కోసంకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.